హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి పొద్దున్నే మొబైల్ పట్టుకొని వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? ఇదిగోండి, పొద్దున్నే డోర్ తీసి పెరట్లోకి వెళ్దాం అనుకుంటే మా గోడ పైన ఏమో ఆ మంకీ చూడండి ఎలా మ్యాంగో తింటుంది. ఆ మ్యాంగో నేను నైటు మ్యాంగోస్ అన్నీ కడిగాక ఆ మ్యాంగో బాగాలేదని సింక్ దగ్గరే వదిలేసానండి. మార్నింగ్ లేచి డోర్ తీసి పెరట్లోకి వెళ్దామనేసరికి చూడండి ఎలా కూర్చొని తింటుంది. 1 year నుంచి మా పెరట్లోకి మంకీలు వస్తున్నాయండి, 2 మంకీలు. వాటి వల్ల మేము పెరట్లోకి రావడానికి కూడా ఇబ్బంది అవుతున్నాము. ఇది చిన్నది, ఇంకో పెద్ద మంకీ కూడా ఉందండి. మా పెరట్లోకి ఇలానే రోజు వస్తాయండి. అదిగో వెళ్ళిపోతుంది చూడండి. సరేలే, మంకీ వెళ్ళిపోయింది కదా, నేను నైట్ వర్షం పడేటట్లు ఉంది, అలా పెరట్లోకి వద్దామని ఇలా వీడియో తీస్తుంటే అదిగోండి అటు సైడ్ నుండి మళ్ళీ ఇంకో మంకీ వస్తుంది చూడండి. అదిగోండి, ఈ 2 మంకీలు అయితే బాగా తిరుగుతున్నాయండి మా పెరట్లో. వీటి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందండి మాకు. ఎందుకంటే 2 కేజీలు పల్లీలు డబ్బాని అలా ఎత్తుకెళ్ళిపోయేవండి. అవి తిన్నే బాగున్నాయేమో, తినలేదు, అనవసరంగా వేస్ట్ చేసేయండి మా ఇంట్లోకి వచ్చేసి. ఇదిగోండి అలా వీడియో తీస్తున్నాను మీకోసం. చూడండి, నైట్ అంతా వర్షం పడేటట్లు ఉందండి. ఇది సపోటా చెట్టు అండి, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మ్యాంగో చెట్టు. ఇదంతా గవర్నమెంట్ ప్లేస్ అండి, ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంటే గవర్నమెంట్ ప్లేసు. ఇదిగోండి మా హౌస్ పెరట్లో నుంచి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం అయిందండి, లంచ్ చేసాము. లంచ్ చేసాక ఇదిగోండి పిల్లలు ఇక్కడ చెస్ బోర్డ్ తీశారు, ఆడుకోవడానికి స్టార్ట్ చేశారండి. వాళ్ళిద్దరూ ఈ సమ్మర్ వచ్చింది కదండి, సమ్మర్ వచ్చే నుంచి హాలిడేస్ నుంచి ఇలానే ఆడుతూ ఉంటున్నారండి డైలీ. మా పెద్దోడైతే వీడియోలోకి రాడండి, అందుకో వీడియో తీస్తుంటే అదిగో సిగ్గుపడుతున్నాడు. మా చిన్నోడు పర్వాలేదండి, యాక్టివ్గానే ఉంటాడు. మా పెద్దోడు కొంచెం సైలెంట్ అండి, అందుకే వాడు వీడియో తీస్తుంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి వాళ్ళిద్దరు ఏదో ఆటలో డిస్టర్బెన్స్ అయ్యింది, అందుకే వాళ్ళ డాడీకి చెప్తున్నారు, ఇది కాదు డాడీ, ఇది చూడండి ఎలా ఆడుతున్నాడు, వాడు ఎలా ఆడుతున్నాడు వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అండి మా పెద్దోడు. ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్ ఫోటో ఉంది కదండి, ఫోటో ఫ్రేమ్, అది మా సిస్టర్ నాకు గిఫ్ట్ చేసిందండి నా బర్త్డేకి. నాకైతే ఆ గిఫ్ట్ బాగా నచ్చిందండి. హ్యాపీ బర్త్డే అక్క అని రాసి ఉంటుందండి దాని మీద. ఆ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ పిక్ వచ్చేసి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుని పిక్ అండి. అది అలా నా బర్త్డేకి అలా గిఫ్ట్ చేసింది. చాలా బాగుంది కదండి. ఇంకో గిఫ్ట్ కూడా ఉంది, మీకు తర్వాత చూపిస్తాను. అది ఈ ఇయర్ చేసిందండి. ఈ పిక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నాకు ఫ్రేమ్ కట్టించి ఇచ్చింది. ఇంకో గిఫ్ట్ ఉందండి, అది మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి నా 2 పిల్లలు వచ్చి నాకు ఏదైనా స్నాక్స్ చేయ మమ్మీ అని అన్నారు. ఇదిగోండి ఇంట్లో విప్పి ప్యాకెట్స్ ఉంటే వాళ్ళ కోసం తీస్తున్నానండి. ఈ వీడియో మా చిన్నోడు తీసాడండి, వాడికి సరిగ్గా తీయడం కూడా రాలేదు. చిన్నపిల్లలకి ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి ఉండాలి కదండి తినడానికి. ఏదో ఒకటి చేస్తుండాలండి ఇలా పిల్లలకి. మనం బయట ఫుడ్ ఇచ్చే కన్నా ఇంట్లో ఫుడ్ చేస్తేనే పిల్లలకి చాలా హెల్తీ అండి. ఎందుకంటే బయట ఫుడ్డు పిల్లలకు పెట్టామంటే వాళ్ళు మరిగించే ఆయిల్ ఉంటుంది కదండి, వాళ్ళు డైలీ కుకింగ్ చేసే ఆయిలే వేస్తారండి అందులో. బయట నుంచి నూడిల్స్ ఎక్కువగా తెచ్చుకోకూడదండి, ఇంట్లోనే చేయడం బెస్ట్ పిల్లలకి ఏం కావాలన్నా సరే. నేనైతే మా పిల్లలకి ఏం చేయాలని ఇంట్లోనే చేస్తానండి. ఇదిగోండి నూడిల్స్ కోసం టమాటో, ఆనియన్స్, ఆలు కట్ చేసుకున్నాను. మీకోసం ఈ చిన్న కుకింగ్ కూడా చూపిస్తానండి. నేను చేసే నూడిల్స్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, నాకు వచ్చేటట్లు నేను చేస్తున్నానండి ఈ వీడియోలో.
చూడండి ఇదిగో ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నేను వాటికి ఇచ్చే మసాలా వేస్తున్నానండి. ఇదిగోండి నేనైతే ఇలా చేస్తానండి నూడిల్స్, మీరు ఎలా చేస్తారో తెలీదు. ఇది నా సెకండ్ వీడియో కదండి యూట్యూబ్లో పెట్టిన తర్వాత. నాకు మాటలు సరిగ్గా నేను మాట్లాడకపోతే తప్పుగా అనుకోకండి, స్టార్టింగ్ కదండి అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అలా అలా నేర్చుకుంటానండి నీట్గా మాట్లాడడం. ఇదిగోండి మసాలా వేసాక అది బాగా ఫ్రై అయ్యాక అందులోనే మళ్ళీ నేను బంగాళదుంపలు టమాటీలు వేసేస్తానండి. నేనైతే ఇలానే చేస్తానండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదండి. ఇదిగోండి ఇలా బాగా కలుపునాక మూత పెట్టేస్తానండి. కాసేపు అయ్యాక మళ్ళీ తీస్తాను, అందులో టమాటీలు వేస్తాను. బాగా మగ్గాక వాటర్ వేసేస్తానండి. వాటర్ వేసాక లాస్ట్లో అవి విప్పి వేస్తానండి. ఇది వెజిటేబుల్స్ నూడిల్స్ అండి. మనం చికెన్లో కూడా ఇలా చేసుకోవచ్చండి, ఎగ్తో కూడా చేసుకోవచ్చు, చికెన్తో కూడా చేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు టమాటీలు కూడా వేసాను. కొంతమంది నూడిల్స్ వేడి నీళ్ళలో మరబెట్టి వాటికి ఇచ్చిన మసాలా అయితే అలా వేసి తీసేస్తారండి, బట్ నాకు అలా నచ్చదండి, అందుకే ఇలా చేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటానండి. ఆల్రెడీ నూడిల్స్లో కొంచెం సాల్ట్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం మనం వెజిటేబుల్స్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రెడీ అవుతుందండి నూడిల్స్. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇంట్లో మా ఆయన కూడా ఉన్నారండి, అతను కూడా వేస్తాను. అతనికి వీడియో తీయడం అంటే నచ్చదు, అందుకే నాకు అలా చెప్తున్నారు, వీడియో వద్దు తీయొద్దు అని చెప్తున్నారు. అతను వీడియోలోకి అంతకు రారండి. ఇదిగోండి నా చిట్టి ఫ్యామిలీ. ఇదిగోండి ఇది గిఫ్ట్, నేను చెప్పాను కదండి లంచ్ టైంలో మా చెల్లి గిఫ్ట్ చేసేది ఇంకోటి కూడా ఉంది చూపిస్తాననేసి. ఇదేనండి ఆ గిఫ్ట్. ఇది ఈ ఇయర్ బర్త్డేకి ఇచ్చిందండి, లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఆ గిఫ్ట్ ఇచ్చిందండి. చాలా బాగుంది కదండి ఈ గిఫ్ట్. దీనికి లైట్ కూడా ఆన్ అవుద్దండి, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లైట్ కూడా ఆన్ అవుద్దండి. ఈ గిఫ్ట్ అయితే మీషోలో తీసుకుందండి మా సిస్టరు. మీషోలో మనకి గిఫ్ట్ కోసం కొడితే వస్తాయండి, అందులో వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మనం కాల్ చేసి వాట్సాప్ చేసి మన పిక్స్ పెడితే వాళ్ళే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ రెడీ చేసిస్తారండి. ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి, మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారండి. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇలా లైట్ ఆన్ అవుతూ అది రౌండ్గా తిరుగుద్దండి, చూడండి ఎంత బాగుంది. ఓం నమః శివాయ. గిఫ్ట్ అయితే చాలా బాగుంది కదండి. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇలా మీషోలో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ హస్బెండ్కి కూడా ఇవ్వచ్చండి. తన ఫొటోస్ ఉంటే మనం వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసి మనకు కరెక్ట్ టైంకి అందిస్తారండి వాళ్ళు కూడా. మనకు డేట్తో సహా మనకి ఎప్పటికి కావాలో అప్పటికి డేట్ కూడా మనం వాళ్ళకి పెట్టామంటే మనకు అలా గిఫ్ట్ కూడా రెడీ చేసి ఇస్తారు. చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను, కింద పెట్టి కూడా చూపిస్తున్నానండి. లైట్ ఆన్ చేసి కింద పెట్టి చూపిస్తున్నాను.
మన ఫ్రెండ్స్కైనా రిలేటివ్స్కైనా ఎవరికైనా మనం గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఇలా చేయించుకోవాలండి. చాలా బాగుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే. చూడండి ఎంత బాగుంది. ఇవ్వండి. మా చిన్నోడికి ఇందాక కోపం అయ్యానండి వాడి పైన. అందుకే చూడండి నా మీద అలి పడుకున్నాడు. ఎంత లేపినా లేవట్లేదు. చూడండి నా మీద అలిగాడండి, లేవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్